మై ఛానల్ హేమ హంగమా. నేను మీ హేమ అండ్ అందరిలో ఉన్నారు సూపర్ ఉంటారు, ఎందుకంటే మీరు నా బడ్డీస్ కాబట్టి. అండ్ ఈ రోజు ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో ముఖ్యంగా మన గోదావరి యాసలో మన గోదావరి కుర్రాళ్లతో మన గోదావరి డైరెక్టర్ అయినటువంటి యదువంశీ తీసినటువంటి కమిటీ కుర్రాళ్ళు అయితే ఈ రోజు అన్ని థియేటర్స్లో సందడి చేసేస్తుంది. మరి ఇంతకీ కమిటీ కుర్రాళ్ళ గురించి కొన్ని అద్భుతమైన విషయాలు అయితే ఇప్పుడు చెప్పేద్దాం అనుకుంటున్నా ఈ రివ్యూలో. కమిటీ కుర్రాళ్ళని ఎందుకు చూడాలి, అసలు దేనికోసం థియేటర్ దాకా వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూడాలి అనే లాంటి ఎలిమెంట్స్ని ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పేద్దాం అనుకున్నా. ఫస్ట్ థింగ్, నిహారిక గారికి బిగ్ థ్యాంక్ యూ చెప్పాలి. బీయింగ్ ఏ గోదావరి అమ్మాయి ఉండి ఎంతో కనెక్ట్ అయ్యాను ఈ సినిమాకి. తను కూడా తను హైదరాబాద్లో పుట్టి పెరిగినప్పటికీ కూడా తన అమ్మమ్మ వాళ్ళ ఊర్లు అవన్నీ కూడా అటు మొగల్తూరు సైడే కాబట్టి స్టోరీ విన్నప్పుడు కూడా ఆవిడ కూడా అందుకే కనెక్ట్ అయ్యారని అనిపించింది. సో ఈ సినిమాని నిహారిక కొనిదల గారు పింక్ ఎలిఫెంట్ ఫ్యాక్టరీ బ్యానర్ పైన అయితే ఆవిడ నిర్మాణం చేశారు ఈ సినిమాని. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం 11 పీపుల్ కొత్త కాస్ట్ అండ్ క్రూ తోటి ఒక కొత్త డైరెక్టర్ యదువంశీ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. సినిమా అంతా కూడా గోదావరి బ్యాక్ డ్రాప్ లోనే ఉంటది. అబ్బో ఎన్ని చూపించారు తెలుసా, వీడియో గేమ్ చూపించారు, జాంకాయ చింతపండు చూపించారు, పిపర్మెంట్ బిల్లలు చూపించారు, ఏమంటారు చిన్నప్పుడు మనం టచ్ మీ నాట్ ప్లాంట్ ని టచ్ చేసుకుంటూ వెళ్ళింది, టైరాట, ఉయ్యాలు ఊగేది, కాలంలో దూకటాలు. అబ్బా బాబా ఆ రోజుల్లో సాంగ్ నిండా ఇవే గేమ్స్. మనం మ్యారియో ఆడేవాళ్ళము, వీడియో గేమ్స్ ఆడేవాళ్ళము, గోళీలాట ఆడేవాళ్ళము, గూటి బిల్ల ఆడేవాళ్ళము, తక్కుడు బిల్ల ఆడేవాళ్ళము, రేగుడియాలు తినేవాళ్ళము, పిప్పర్మెంట్ చప్పరించేవాళ్ళం. దాని తర్వాత దాంతో ఇలా ఆడేవాళ్ళం. లాటరీ టికెట్ కొనేవాళ్ళం. ఆ నెంబర్ స్వైప్ చేసి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ గిఫ్ట్ వచ్చేసేసారా. ఇలాంటి అన్నీ చూపించారు. చాలా ఫన్నీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. కుర్రాళ్ళలో మన కాస్త కోస్త తెలిసిన పెద్ద కుర్రోడు పెద్దోడు అని క్యారెక్టర్ నేమ్ అనమాట. మన ప్రసాద్ బెహ్రా అయితే మన అందరికీ తెలిసిన అతనే. ఇంకొక హీరోయిన్స్ లో కూడా 2-3 హీరోయిన్స్ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు. బట్ అంత రికగ్నైజ్డ్ ఫేసెస్ అయితే కాదు వాళ్ళు. బట్ ఓవరాల్ గా సినిమాలో వీళ్ళు ఎలా యాక్ట్ చేస్తారా అనుకుంటే చాలా అద్భుతంగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. ఫీల్ని అయితే బాగా కనెక్ట్ చేశారండి. ఖచ్చితంగా గోదావరి సైడు మొత్తాన్ని ఎంతో అందంగా చూపించారు. జాతర కానీ, శక్తేశాలు కానీ, లేదంటే ఆ ఎమోషన్స్ని కానీ, ఆ స్లాంగ్ని, ఆ యాసని కానీ ఎంత అద్భుతంగా తీర్చారంటే ఒక్కసారిగా గోదావరి వెళ్ళేసి మనం వచ్చేస్తాం అనమాట సినిమా చూస్తుంటే. అంత బాగుందని చెప్పొచ్చు. గ్రీనరీ బాగుంది, మేకింగ్ అండ్ టేకింగ్ బాగుంది, ఆ ఎటకారం బాగుంది, ఎవరినన్నా మనము ఏదైనా తిడితే రెచ్చగొడితే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే యదువంశీ చాలా తెలివిగా ప్లాన్ చేసి సెట్ చేశారని చెప్పొచ్చు. ఇంత మంచి సినిమాకి లిటరల్గా ప్రాణం పోసేసింది మన అనుదీప్ దేవ్ సంగీతం అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత అద్భుతంగా ఇచ్చారు. ఆఫ్టర్ హనుమాన్ తర్వాత తన దగ్గర నుంచి వచ్చినటువంటి స్ట్రైట్ అవే మూవీ అని చెప్పొచ్చు. కంప్లీట్గా తనే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారని చెప్పొచ్చు. మనం ప్రతి పాట బాగుందండి. ఆ రోజుల్లో బాగుంది, సూడు బాగుంది, స్వాగ్ సాంగ్ బాగుంది. సరే ఇన్ని పాటలు ఒక సినిమాలో గుర్తుపెట్టుకోవడం అన్నదే నిజంగా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. అంత బాగుంది. ప్రతి సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ మొత్తానికి ఈ వారంలో కమిటీ కుర్రాళ్ళు అయితే సందడి గట్టిగా చేయనుందని చెప్పి ప్రతి ఒక్కరు అనేస్తున్నారు. ప్రతి ఒక్క యంగ్స్టర్ అయితే ఖచ్చితంగా ఈ సినిమాకి కనెక్ట్ అవుతారండి. సినిమాలో ఎక్కువ స్పాయిలర్స్ చెప్పకుండా ఒక 11 మంది కుర్రాళ్ళు ఒక జాతర జరుగుతున్న సిచ్యువేషన్లో ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది. దానివల్ల వీళ్ళందరూ ఒక 12 సంవత్సరాలు విడిపోతారు. మళ్ళా జాతర జరిగే టయానికి వీళ్ళందరూ రీయూనియన్ అవుతారు. ఎందుకు విడిపోయారు, రీయూనియన్ అయిన తర్వాత ఎలా ఉన్నారు ఏంటి అన్నదే కదా. దీంట్లోనే మన ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి ఎమోషన్స్, ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇవన్నీ మాత్రం చాలా అద్భుతంగా చూపించారు యదువంశీ. ఓవరాల్గా మన ఫ్రెండ్స్ అందరితోటి ఈ వారం ఏం సినిమా చూడాలని బీభత్సంగా థింక్ చేస్తే మాత్రం అస్సలు ఇంత కూడా ఆలోచించకుండా కమిటీ కుర్రాళ్ళకి లగెత్తుకి వెళ్ళిపోండి. ఎందుకంటే అంత బాగుంది సినిమా. అర్థమైంది కదా. మరి ఇలాగే మంచి మంచి రివ్యూలు చెప్తాను. మీరు కూడా ఏం చేయాలి, టక్కున నా వీడియోలకి లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్ హేమ హంగామాకి సబ్స్క్రైబ్ చేసేసండి. అరే అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఇంకమ్మ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా